106వ కీర్తన 13వ వచనం నుండి 15వ వచనం వరకు. సామ్ 106 వర్సెస్ 13-15. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. సో ఆ చివరిలో 15వ వచనంలో రాయబడినటువంటి విషయము చాలా భయంకరమైనటువంటి విషయం. ఆ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్నది వారికి దేవుడు ఇచ్చాడు. ఆ కోరికతో పాటు దేవుడు వారికి, వారి ప్రాణానికి లేక వారి ఆత్మకు క్షీణతను కూడా కలుగజేశాడు. మన అంశం ఏంటంటే లీన్నెస్ ఆఫ్ ద సోల్. లీన్నెస్ ఆఫ్ ద సోల్. ఆత్మలో క్షీణత, ఆత్మలో క్షీణత. ఇంగ్లీష్ బైబిల్లో ఒక వర్షన్లో లీన్నెస్ ఇన్ ద సోల్ అంటే ఆత్మలో క్షీణత, ఇంకొక వర్షన్లో అ వేస్టింగ్ డిజీజ్ అంటే వారిని పాడు చేసే రోగమని, లేకపోతే ప్లేగ్ అని, ప్లేగ్ అంటే వ్యాధి అని, తెగులని, రకరకాలుగా అది తర్జుమా చేయబడింది. కీర్తనాకారుడు ఇశ్రాయేలు చరిత్రను జ్ఞాపకము చేసుకుని ఆయన హెచ్చరిక రూపంలో మరొకసారి ఈ విషయమును ఎవరికైతే రాశాడో వారికి ఆయన తెలియజేస్తున్నాడు. పాఠకులందరూ కూడా దాన్ని చదివినప్పుడు తెలుసుకోవడానికి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 18 నుండి 20వ వచనం వరకు మనం చదివితే, మీరు సంఖ్యాకాండం 11వ అధ్యాయం అంతా చదువుకోండి. అప్పుడు మీకు ఇంకా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటి, దీనికి వెనక ఉన్నటువంటి కారణం ఏంటి అనేది అర్థమవుతుంది. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు, దేవుడితో నడుస్తున్నప్పుడు దేవుడు వారికి అపారమైనటువంటి కృప చొప్పున మన్నాను ఆహారముగా ఇచ్చాడు. వారు మన్నా తిని తృప్తి పొందక, వారికి మన్నా తింటున్నప్పుడు విసుగు కలిగి, ఇబ్బంది కలిగి, వారి పాత జీవితాన్ని, ఐగుప్తులో వారు ఉన్నప్పుడు ఏమేమి తిన్నారో అవన్నీ జ్ఞాపకము చేసుకొని మాంసాపేక్షతో గొనగడం మొదలుపెట్టారు. సో ఇశ్రాయేలు మధ్యలో ఉన్నటువంటి మిశ్రిత జనము, మిక్స్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారు అండ్ వీరు ఇద్దరు కూడా మాంసాపేక్ష గలవారై ఉన్నప్పుడు దేవుడు మోషేతో వారికి ఈ మాట చెప్తున్నాడు. నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును. మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికా రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకొంటిరి. అది పరిస్థితి అన్నమాట. సో దేవుడికి ఎంత కోపం వచ్చిందంటే, మీకు మాంసం కావాలి కదా, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 7 రోజులు కాదు, 20 రోజులు కాదు, నెల రోజులు పెడతానన్నాడు. మీరు తిని ఇక మాంసం వద్దు అని అసహించుకునేంత మీకు పెడతానన్నాడు. సరే, 33వ వచనానికి మనం వచ్చేస్తే, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 33వ వచనానికి వస్తే ఇట్లా ఉంటుంది. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున నుండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులు కొనెను, యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. సో వాళ్ళందరూ చచ్చిపోయారు అక్కడ, తర్వాత మనకి కనబడుతుంది. సో వారికి మాంసం ఇచ్చాడు. మాంసాన్ని వారు తీసుకొని పీక్కు తింటున్నప్పుడు, పళ్ళ మధ్యలో ఉన్నప్పుడే, వారు ఇంకా దాన్ని పూర్తిగా నమలక ముందే, అది వారిలోనికి పోకముందే వారికి రోగాన్ని, తెగులును దేవుడిస్తే వారు చచ్చిపోయారు. వారు కోరుకున్నది దేవుడు వారికి ఇచ్చాడు. ఆ కోరికతో పాటు దేవుడు వారు అనుకోనటువంటి, ఆశించినటువంటి క్షీణతను వారి ప్రాణాలకు పంపాడు. అంటే వారికి ప్రాణం కూడా పోయింది. ఇక మళ్ళీ అట్లాంటి కోరుకునేటువంటి అవకాశం లేకుండా. అది ఇశ్రాయేలీల పరిస్థితి. ఇప్పుడు క్రైస్తవులకి దీన్ని వర్తింపజేస్తే, క్రైస్తవులకి వెంటనే ఎట్లాంటి చెడు, పాడు, నీచ కోరికలున్నా కూడా దేవుడు ప్రాణము తీయడు. కానీ వారి ఆత్మలో క్షీణతను పంపిస్తాడు. ఆత్మీయంగా వారు లీన్ అయిపోతారు. లీన్ అంటే మొన్నటిదాకా అబ్బా ఎంత బాగా ఉన్నాడు, ఎంత లావుగా ఉన్నాడు, ఎంత బలంగా ఆరోగ్యంగా ఉన్నాడు, ఇప్పుడేంటి అట్లా క్యాన్సర్ రోగిలాగా బక్క చిక్కిపోయాడు, అస్థిపంజరం అయిపోయాడు అంటారు చూడండి. ఆత్మ పుష్టి నుండి ఆత్మ క్షీణతలోనికి మనిషి వచ్చేస్తాడు.
మనకి జ్ఞాపకం రావాల్సిన వ్యక్తి ఎవరంటే ఆ లూకా 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు జ్ఞాపకం రావాలి. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు కడుపు నిండా తిన్నాడు. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు కావాల్సిందల్లా తిన్నాడు. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు పనివారు పని చేస్తుంటే ఉండి బతికాడు. కానీ ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చిన ఆస్తి నాకు ఇచ్చేయమన్నాడో తండ్రి ఇచ్చేశాడు. ఆస్తి తీసుకొని దూరదేశానికి పోయినప్పుడు దరిద్రుడయ్యాడు, దివాలా తీశాడు. అతనికి పందులు తినే పొట్టు కూడా పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అప్పుడు బుద్ధి వచ్చింది చూడండి. అది అంతా పోగొట్టుకున్నాక కావాల్సింది దొరుకుతుంది కానీ ఆత్మీయంగా క్షీణించిపోవడం, దిగజారిపోవడం, అది పరిస్థితి అన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో యేసుప్రభు తన యందు విశ్వాసం ఉంచేటువంటి ప్రతి ఒక్కరికి ఒక గొప్ప సత్యం చెప్పాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. వీరి మీద దేవుడికి అంత కోపం రావడానికి గల ఒక కారణం ఏంటి? మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకుంటిరి. అంటే మీ హృదయానికి దేవుడు ఉంటే సరిపోదు. మీ హృదయానికి దేవుడి సన్నిధి, దేవుడి సమాధానం, దేవుడి యొక్క సర్వములో ఉన్నటువంటి సంతృప్తి లేదు. మీ హృదయానికి కావాల్సింది మీరు ఐగుప్తులో పీక్కు తిన్న మాంసం. మీకు దేవుడు అక్కర్లేదు. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత ఏం నేర్పించాడు? ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరింతుము అని అన్యజనుల్లాగా విచారించొద్దు, కానీ మొదట ఆయన రాజ్యము, ఆయన నీతిని వెదకమన్నాడు. అండ్ ఇక్కడ మత్తయి 5:6లో ఏం చెప్పాడు? నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీసు కొరకు, పీసు కొరకు ఆకలి దప్పులు గలవారే ఎక్కువ, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు తక్కువ. ఈ రోజున ఈ పెద్ద పెద్ద సభలు, పెద్ద పెద్ద సంఘాల నిండా జనాలు అట్లా పొంగి పొరలడానికి కారణం ఏంటంటే వాళ్ళకి కావాల్సింది నీసు పీసు, వాళ్ళకి నీతి అక్కర లేదు. వారు నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు కారు. వారందరూ కూడా ఇట్లాగే క్షీణించిపోతారు. మన ఆత్మ స్పిరిచువల్గా ఉండాలి, ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. అంతేగాని మన ఆత్మ యానిమల్ సోల్ లాగా ఉండొద్దు. అంటే ఒక పశువు ఆత్మలాగా ఉండొద్దు, పశువు ప్రాణంలాగా ఉండొద్దు. పశువుకి ఆ పీసులు, నీసులు, బొక్కలు ఇవి తప్ప ఇంకేం అవసరం లేదు. కానీ మనిషి అట్లా కాదు. మనిషికి దేవుడిలో తృప్తి. అందుకని మత్తయి 6:25లో 2వ భాగంలో యేసుప్రభు ఇట్లా చెప్పాడు, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఆలోచించండి, ఆహారము కన్నా ప్రాణము, వస్త్రము కన్నా దేహము గొప్పవి కావా. సో మనకి దేహాన్ని ఇచ్చినటువంటి దేవుడు, మనకు ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడు, ఆ దేహము ప్రాణము దేవుడి కొరకు అర్పించి ఆయన వారముగా మనం ఉంటే మనకు అన్ని తృప్తులు ఇస్తాడు. కానీ మనము దానికోసం కాకుండా మన ఆహారము కోసం, మన వస్త్రం కోసమే మన ప్రాణాన్ని, మన దేహాన్ని కలిగి ఉండే దరిద్రతలోనికి దిగజారిపోతే అన్యజనుల్లాగా అయిపోతాం. లస్ట్ అండ్ లీన్నెస్ అంటే దురాశ, పేరాశ, అత్యాశ, లేకపోతే నిరోధింపబడినటువంటి ఆశ, ఫర్బిడన్ డిజైర్ ఏదైతే ఉందో అది ఎప్పుడు లీన్నెస్నే తీసుకుని వస్తుంది, అంటే క్షీణతనే తీసుకుని వస్తుంది. సో చెడు చేసేవాడు ఎందుకు అట్లా మరి క్షీణించిపోతాడంటే వాడు కావాలని దాన్ని తెచ్చుకుంటున్నాడు. సో ఒక భక్తుడు అందుకే అనేవాడు, నీవేం కోరుకుంటావో జాగ్రత్త, ఎందుకంటే నీవు కోరుకున్న దాన్ని దేవుడు నీకు ఇచ్చేస్తే నువ్వు క్షీణించిపోతావు. నువ్వు మంచినే కోరుకోవాలి. డాంటే అనేటువంటి ఇంకొక మహాకవి ఇట్లా అన్నాడు, ఇన్ హిస్ విల్ ఈజ్ అవర్ పీస్. ఆయన చిత్తంలోనే మనకు సమాధానం. ఆయన చిత్తానికి అవతల మనకి సమాధానం ఉండదు, సమాధులు తప్ప. యోహాను సువార్త 4:34లో యేసుప్రభు ఇట్లా చెప్పాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. సో భోజన సమయం అయింది, భోజనం కోసం శిష్యులు పోయారు. వచ్చి భోజనం పెడుతుంటే, మీకు తెలియనటువంటి ఆహారం నాకు ఒకటి ఉంది, ఆయన పని తుదముట్టించుట, ఆయన చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారము అని చెప్పాడు. సో మనం ఎవరిలాగా ఉండాలంటే ఇశ్రాయేలీల్లాగా మాంసాపేక్ష కలిగి నశించినటువంటి వారిలాగా కాదు, యేసులాగా మనం ఉండుట దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత. జర్మనీలో ఒక పురాణ గాథ చెప్తారు. ఒక పేదవాడు ఉండేవాడు, మంచి హృదయం గలవాడు, దాతృత్వము గలవాడు, ప్రేమ గలవాడు, జాలి గలవాడు, ప్రతి ఒక్కరికి సహాయపడేవాడు. అతనికి ఒకరోజు ఒక కోరిక కలిగింది, నాకు ఉన్నంతలో ఇంత చేస్తున్నాను, నాకు బాగా ఐశ్వర్యం ఉంటే ఇంకెంతో మందికి చెయ్యొచ్చు, ఎంతో మేలు చెయ్యొచ్చు, ఎంతో క్షేమాన్ని కలిగించవచ్చు అని ఆశపడ్డాడు. అడవికి వెళ్ళాడు ఎందుకో పనికి. అడవిలో పోతున్నప్పుడు అతనికి ఒక ఆకారం ప్రత్యక్షమైంది. అల్లాద్దీన్ కా చిరాగ్ అన్నట్టు ఒక భూతము ఆకారము ప్రత్యక్షమై చెప్పింది,
నీ కోరిక ఏంటో నాకు తెలుసు, నువ్వు చాలా మంచి మనిషివి, కాకపోతే నీ కోరిక నేను తీరుస్తానైతే ఒక షరతు పెడతానంది. ఆయన అన్నాడు, ఏంటో చెప్పంటే, నీకు ఎంత కావాలో ఐశ్వర్యం అంత ఇస్తాను, అడుగు లెక్కలేనంత ఇస్తాను, కానీ నీలో ఉన్న మాంస హృదయం నాకు ఇచ్చేయి, నేను చేసినటువంటి రాతితో కూడిన చల్లని హృదయం ఒకటి నా ఇంట్లో ఉంది, దాన్ని నీలో పెడతానన్నాడు. సో ఆకారం అట్లా చెప్పగా నేను అనుకున్నాడు, అమ్మో నా హృదయం ఇచ్చేసి నన్ను డబ్బిచ్చి ఏం చేస్తాడో అని ఆలోచనలో పడిపోయాడు. అతడేమో ఆలోచించుకో, ఇంత ఐశ్వర్యం నీవెప్పుడు కల్లో కూడా చూసుండవు, నీకు కావాల్సిందంతా నీకు ఇస్తాను, నీ హృదయం నాకు ఇచ్చి. 4 గంటల తర్వాత పేదోడు సరే అంటే అతడు మన ఇంటికి పద అని ఆ ఇంటికి అడవిలో తీసుకెళ్ళి అతన్ని నిద్రపుచ్చాడు. నిద్రపోతున్నప్పుడు అతనిలో ఉన్నటువంటి మాంసపు గుండెను తీసేసి ఇతడు తయారు చేసినటువంటి రాతి చల్లని గుండెను లోపల బిగించేశాడు. ఆయనకు మెలకువ వచ్చింది, ఆయన ఊరికి వచ్చేసాడు. ఆయనకు విస్తారంగా ధనం వచ్చింది, పెద్ద బంగ్లా వచ్చింది, బండి వచ్చింది, అన్నీ వచ్చేసాయి. కానీ మనిషి మారిపోయాడు. ఇంట్లో వారు ముందున్నోళ్ళలాగా లీడేంటి, కఠినాత్ముడైపోయాడేంటి, కర్కశుడైపోయాడేంటి, ఇంత కోపం ఏంటి, కఠినంగా మాట్లాడుతున్నాడు, దూషిస్తున్నాడు, ఎవరిని లెక్క చేయట్లేదు, ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు. కానీ అట్లా ఎవరికి ఇవ్వట్లేదు, ఇంత మారిపోయాడేంటి ఓవర్ నైట్ అని వాళ్ళందరూ బాధపడిపోతున్నారు. అండ్ రోజులు గడుస్తున్న కొలది ఈయనకు ఆస్తి పెరుగుతుంది, కానీ హృదయం ఇంకా చల్లగైపోతుంది, హృదయం పాషాణం అంటారు చూడండి. ఒక్క మనిషి అన్న ప్రేమ లేదు, భార్య అంటే ప్రేమ లేదు, బిడ్డ అంటే ప్రేమ లేదు, బంధువు అంటే ప్రేమ లేదు, పనోడంటే ప్రేమ లేదు, పక్కింటోడంటే ప్రేమ లేదు. ప్రేమ ఒక్కడి మీద లేకుండా పాషాణమైపోయింది, జాలి లేకుండా పాషాణమైపోయింది, కనికరం లేదు, సహాయం లేదు, ఏమీ లేదు. ఆస్తి అయితే పెరిగిపోతుంది. ఒకరోజు నిజంగానే బాధపడిపోయాడు, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, ఉన్న మంచిదాన్ని కోల్పోయి చెడ్డదాన్ని కోరుకున్నాను అని బాధపడ్డాడు. ఈ కథ ఎందుకు చెప్తారంటే, నీవు కోరుకునే కోరిక సరిగ్గా లేకపోతే నువ్వు కోరుకున్నది నీకు దొరుకుతుంది, కానీ దాంతోపాటు నీకు వచ్చే క్షీణత నీ కోరికను నువ్వు సరిగ్గా అనుభవించకుండా చేస్తుంది. సో నీవు ఇటు అటు కాకుండా పోతావు. సో దేవుడు అంటున్నాడు, వారు మాంసమును కోరుకున్నప్పుడు దేవుడు 4 రోజులు పెడతాను తింటారు అన్నాడు. కానీ మాంసము వారి నోట్లో ఉన్నప్పుడు, నములుతున్నప్పుడే వారికి ప్రాణం పోయే పరిస్థితి. ఒక ఓల్డ్ సెయింట్ ఏమన్నాడంటే, ఒక భక్తుడు ఏమన్నాడంటే, వారు ఇంతకాలం మన్నా తిన్నారు, మంచి తేలికైన తీయని ఆహారము తిన్నారు, సడన్గా వారు మాంసాన్ని పీకుతుంటే వారి కడుపులో అది వెంటనే జీర్ణం అవ్వలేక వారికి అది వ్యాధిగా మారి వారి ప్రాణాన్ని తీసేసింది అని అన్నాడు. అది బైబిల్లో రాయబడలేదు, అట్లాగని నేను చెప్పట్లేదు, కానీ అది కూడా సమ్ టైమ్స్ కొంతమందికి వాస్తవమే అనేది చరిత్రలో మనం చూస్తాం. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఏమి కోరికలు కోరుకుంటున్నారో చూసుకోండి. ఎందుకంటే కోరికలతో పాటు క్షేమం వస్తుందా, లేకపోతే క్షామం వస్తుందా, క్షీణించిపోతారా, లేకపోతే ఆత్మీయంగా బలముగా పుష్టితో ప్రభువునందు ఫలిస్తారా. నీతి నిమిత్తం ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. మరోసారి నీ వాక్యమే సత్యములు ప్రభు అయిన యేసు మనల్ని కలిపేంత వరకు యేసుక్రీస్తు అపారమైన కృప మీ ఆత్మలకు తోడై ఉండునుగాక. ఆమేన్.